ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, తెలుగు ఆన్లైన్ బైబిల్ కాలేజీకి చేరి వచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపగల నామములో ప్రేమవందనాలు చెల్లిస్తూ ఉన్నాం. యెహోషువ గ్రంథం 15వ అధ్యాయాన్ని ధ్యానం చేద్దాం. యెహోషువ గ్రంథం 15వ అధ్యాయం. యూదా వంశస్థుల గోత్రమునకు వారి వారి వంశముల చొప్పున చీట్ల వలన వచ్చిన వంతు ఎదోము సరిహద్దు వరకును, అనగా ఉత్తర దిక్కున సీను అరణ్యపు దక్షిణ దిగంతము వరకును ఉండెను. ప్రభునందు ప్రియులారా, ఈ యెహోషువ గ్రంథం 15వ అధ్యాయానికి ఒక శీర్షిక యూదా గోత్రమునకు వచ్చిన స్వాస్థ్యము. అనగా ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాన దేశమును స్వతంత్రించుకున్న తరువాత ఆయా గోత్రములకు చీట్ల ద్వారా స్వాస్థ్యమును పంచి ఇచ్చినప్పుడు యూదా గోత్రమునకు వచ్చిన స్వాస్థ్యమును గూర్చి ఈ 15వ అధ్యాయంలో వ్రాయబడి ఉన్నది. సరే, ఈ 15వ అధ్యాయం 63 వచనాలు ఉన్నాయి. 3 భాగాలుగా విభజన చేద్దాం. 15వ అధ్యాయం 1 నుండి 12 వచనాలు యూదా గోత్రపు సరిహద్దులు. యూదా గోత్రపు సరిహద్దులు. 2వ భాగం 13 నుండి 19వ వచనం వరకు కాలేబు అతని కుటుంబమునకు కేటాయించిన భూమి, కాలేబు అతని కుటుంబమునకు కేటాయించిన స్వాస్థ్యము. 3వ భాగం 20 నుండి 63 వరకు యూదా గోత్రము ఆక్రమించిన నగరాలు, గ్రామాలు, వాటి ప్రాంతములు. యూదా గోత్రము స్వాధీనపరచుకున్న నగరాలు, గ్రామాలు మరియు ఆ ప్రాంతముల యొక్క పేర్ల వివరాలు ఇందులో మనం చూడగలం. ప్రియులారా, ఈ అధ్యాయం మనం గమనించినప్పుడు చాలా పేర్లు కనబడతాయి. అంటే ఆయా నగరాలకు సూచింపబడినటువంటి పేర్లు కదా. విశేషంగా అన్ని పేర్లు ఉన్నప్పుడు చదవడానికి ఆ భాగాన్ని దాటివేస్తారు, బోధించటానికి ఆ భాగాన్ని దాటివేస్తారు. కానీ దైవ గ్రంథములో ప్రతి లేఖనము దైవ ప్రేరేపితము, అది బోధించటానికి ప్రయోజనకరమైనది అని దేవుడు ఆయన వెల్లడి చేశాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 3:16లో ప్రతి లేఖనము దైవావేశము వలన లేదా దేవుని చేత ప్రేరేపించబడి అది ఉపదేశించుటకు, ఖండించుటకు, బుద్ధి చెప్పుటకు, నీతి యందు శిక్షణ చేయుటకు అది ప్రయోజనకరమై ఉన్నదని రాయబడి ఉన్నది. దేవుడు కొన్ని సంగతులను ఆయన దాచేవాడు, కొన్ని సంగతులను ఆయన బయలుపరిచేవాడు. దేవుని ఆత్మ ద్వారా వాటిని మనము ధ్యానిద్దాం. 15వ అధ్యాయం 1-12 వచనాలు యూదా గోత్రపు సరిహద్దులు. యూదా 1వ వచనములో యూదా వంశస్థుల గోత్రమునకు వారి వంశముల చొప్పున చీట్ల వలన వచ్చిన వంతు ఎదోము సరిహద్దు వరకును, అనగా దక్షిణ దిక్కున సీను అరణ్యపు దక్షిణ దిగంతము వరకును ఉండెను అన్నాడు. కాబట్టి ఇది యూదా గోత్రానికి ఒక నిర్దిష్టమైనటువంటి పేర్లు, ప్రదేశాలు, భౌగోళిక సరిహద్దులు, వాటిని నియమించి దేవుడు యూదా గోత్రపు వారలారా ఇది మీ స్వాస్థ్యము అని ఆయన ఇచ్చాడు. ఇది అబ్రహాముకు దేవుడు చేసినటువంటి వాగ్దానం. అంటే యూదా గోత్రానికి అని మాత్రమే కాదు, ఇజ్రాయేలు ప్రజలందరి కొరకు దేవుడు చేసినటువంటి వాగ్దానం. ఆదికాండం 13:15లో ఏమన్నాడు? ఎప్పుడైతే అబ్రహాము లోతు నుండి వేరైపోయాడో దేవుడు అన్నాడు, అబ్రహామా, నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలమునకు, ఆ మాట గమనించాలి, సదాకాలం, సదాకాలం. అలాగే 17వ అధ్యాయం ఆదికాండం 8వ వచనములో
దేవుడు మరలా అబ్రహాముతో అంటున్నాడు, అబ్రామా, నీకును నీ తరువాత నీ సంతతి వారికిని నీవు పరదేశివై ఉన్న దేశమును అనగా కనాను దేశమును నిత్య స్వాస్థ్యముగా సదాకాలమున కన్నాడు. ఇక్కడ నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి వారి దేవుడనయుందునని ఆయన చెప్పాడు కదా. ఇది అలంకార భాషలో చెప్పబడిన మాట కాదు. ఇది నిజమైన భూమి, నిజమైన వాగ్దానము, నిజమైన దేవుని ఆశీర్వాదం కదా. యూదా గోత్రానికి ఇవ్వబడినటువంటి ఈ మొదటి స్వాస్థ్యం యూదా అనే మాటను మనం గమనించినప్పుడు, యూదా వంశస్థుల గోత్రమునకు యూదా, వాస్తవానికి మనము గమనిస్తే యూదా అనే మాటకు స్తుతి అని ఉంది. ఆదికాండం 29వ అధ్యాయం 35వ వచనంలో లేయాకు యాకోబునకు కలిగినటువంటి 4వ సంతానం, మొదటి సంతానం రూబేను, ఆ తర్వాత సిమియోను, ఆ తర్వాత లేవి, 4వ సంతానము యూదా. యూదా అనగా స్తుతి అనే అర్థం ఉన్నది. దేవుడు యూదా గోత్రమునకు ఆయన రెట్టింపు ఆశీర్వాదమును ఆయన అనుగ్రహించాడు. ఇది కేవలం దేవుని కృప. రూబేను చేసినటువంటి పాపం, సిమియోను లేవీలు కలిసి చేసిన నరహత్య కదా, వారి పాపముల తరువాత నాయకత్వాన్ని వహించే ఆశీర్వాదాలు యూదాకు లభించాయి. దినవృత్తాంతములు 1వ గ్రంథం 5:1 ఇశ్రాయేలునకు తొలిచూలు కుమారుడైన రూబేలు కుమారుల వివరములు. ఇతడు జ్యేష్ఠుడై ఉండెను గాని అనే మాట, జ్యేష్ఠుడై ఉండెను కానీ జ్యేష్ఠునికి 2 ఆశీర్వాదము రావాలి, జన్మ స్వాతంత్రం. కానీ జన్మ స్వాతంత్రము యోసేపు కుమారులకి ఇయ్యబడి ఉన్నది. ఈ అధికారము, ఆస్తిలో 2 భాగము యూదాకు ఇవ్వబడి ఉన్నది. యూదా గోత్రము, వారి చిహ్నము సింహము. ఆదికాండం 49:9 యూదా కొదమ సింహము, నా కుమారుడా, నువ్వు పట్టిన దాని తిని వచ్చితివి. సింహము వలేను గర్జించు ఆడు సింహము వలేను, అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనను, అతని లేపువాడెవడు, సింహపు పిల్ల కదా. ఇక్కడ మెస్సియాను గూర్చిన వాగ్దానం, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దావీదు సంతానములో పుడతాడు అని, అనగా యూదా గోత్రములో పుడతాడని లేఖనాలు తేటగా వ్రాయబడి ఉన్నాయి. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో, బేత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. ఆ వచ్చేవాడు ఎలాంటి వాడాయన? పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము వరకు ఆయన ప్రత్యక్షమగుచుండును, నిత్యుడు ఆయన. యూదా గోత్రములో ఇక్కడ ఇవ్వబడినటువంటి ప్రాంతాలున్నాయే, ఈ ప్రాంతాలలో నుండి ఆయన వస్తాడు కదా. ఈ భూభాగములో నుండి ఆయన వస్తాడు అనే మాట. ప్రకటన గ్రంథం 5:5 కూడా ఏమనుంది కదా, పెద్దలలో ఒకడు ఏడవకము, ఇదిగో దావీదునకు చిగురు వేరు, యూదా గోత్రపు సింహము 7 ముద్రలు తీసి ఆ గ్రంథమును విప్పుటకు జయము పొందాను. దేవుని ఆశీర్వాదాలు యూదా పైన రావడానికి యూదాలో ఏ యోగ్యత ఉన్నది? యూదాకు ఆ హోదా ఎలా వచ్చింది? కేవలం కృప పై ఆధారపడి ఉన్నది. ఈనాడు మన జీవితాల్లో కూడా దేవుని కృప ద్వారాని, మన కృషి ద్వారా కాదు. కొత్త నిబంధనలో ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం మనం 7వ వచనాన్ని మనము గమనించినప్పుడు, లేదా 8వ వచనం, మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు, మీ కృషి చేత కాదు, మీ క్రియల చేత కాదు. అందుకే అక్కడ అంటాడు, అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. వాస్తవానికి యూదా అనర్హుడు కదా. యూదా
యోసేపును అమ్మివేసే విషయాల్లో తాను కూడా పాలివాడే, కానీ మిగతా వారు చంపివేద్దామన్నప్పుడు యూదా ఏమన్నాడు? అతనిని చంపివేయట ద్వారా మనకేం ప్రయోజనం? అమ్మివేద్దాం అన్నాడు. మాత్రమే కాదు, ఆదికాండం 38లో అతడు తామారు విషయములో చేసినటువంటి పాపం, తామారు తనకంటే నీతిమంతురాలు అని అతడే సాక్ష్యం ఇచ్చాడు. అందుకే మత్తయి సువార్త 1వ అధ్యాయం 3వ వచనములో యూదా తామారునందు పెరస్సును జెరహును కనెను కదా. ఈ పెరస్సులో నుండి ఎవరొచ్చారు? మనం ఎరుగుదాం. బోయజులో నుండి ఎస్ఐలో నుండి దావీదులో నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు వారు కదా. యూదా కేవలం కృప ద్వారా ఆయన రక్షింపబడినట్లుగా మనము చూడగలం. తర్వాత చూడండి, 2వ వచనము నుండి 12వ వచనం వరకు మనం గమనిస్తే యూదాకు దేవుడు అనుగ్రహించినటువంటి ఆ భూమి యొక్క సరిహద్దులను గురించి రాయబడి ఉన్నది. దక్షిణమున వారి సరిహద్దు ఉప్పు సముద్రమున దక్షిణ దిశ చూచుచున్న అఖాదము మొదలు కొని వ్యాపించెను. అది అక్రబీము నొక్క చోటికి దక్షిణముగా బయలుదేరి సీను వరకు పోయి కాదేశు బర్నయాకు దక్షిణమునుగా ఎక్కి హెస్రోను వరకు సాగి ఆద్దారు ఎక్కి కర్కేయు వైపు తిరిగి అస్మోను వరకు సాగి ఐగుప్తు ఏటి వరకు వ్యాపించెను. ఆ తట్టు సరిహద్దు సముద్రము వరకు వ్యాపించెను. అది దక్షిణపు సరిహద్దు. దక్షిణపు సరిహద్దులో ఏమేమున్నాయో చెప్పాడు. 5వ వచనములో దాని తూర్పు సరిహద్దు అని తూర్పు భాగమున ఏమున్నాయో ఆయన వివరించాడు. 8వ వచనములో పడమట బెన్ హిన్నోము లోయ మార్గము అన్నాడు. పడమట ఏమేమున్నాయో దాని సంగతులను ఆయన వివరించాడు. అది సరిహద్దు భాగములు. 11వ వచనములో ఉత్తరపు దిక్కున ఆ సరిహద్దు కదా. 4 వైపులా ఏ భూభాగాలు ఆ ప్రాంతములో ఉన్నాయో ఆయన వివరించాడు. పడమటి సరిహద్దు చెప్పాడు 12వ వచనములో, ఆ గొప్ప సముద్రపు సరిహద్దు వరకు వ్యాపించాను. తూర్పున ఏమున్నాయి, దక్షిణమున ఏమున్నాయి, ఉత్తరాన ఏమున్నాయి, పడమట సరిహద్దు ఏమున్నది కదా. వాటి సరిహద్దులను దేవుడు చీట్లు వేసి ఆయన వాటికి వివరించి ఆయన అనుగ్రహించాడు. ఈ భాగములో ఆయన చుట్టూ దక్షిణమున ఏదోము ఆ ప్రాంతం ఉన్నది కదా. శత్రువులు వారిపైన నిఘా పెట్టే ప్రాంతాలు, వారి కుటుంబముల ప్రకారం దేవుడు వారికి అనుగ్రహించినటువంటి స్వాస్థ్యము, దానిని వీరు స్వాధీనపరుచుకోవాలి అన్నాడు. సంఖ్యాకాండం 33వ అధ్యాయం 53వ వచనములో ఆ దేశమును స్వాధీనపరుచుకొని దానిలో నివసింపవలెను, ఏలైనగా దాని స్వాధీనపరుచుకొనున్నట్లు ఆ దేశమును మీకిచ్చితిని అన్నాడు. ఆ దేవుడు ఈనాడు కూడా ఆయన మనకు అనుగ్రహించిన స్వాస్థ్యము, దాన్ని కూడా మనం ఏం చేయాలి? ప్రభువే అనుగ్రహించిన వాడు. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాల్లో మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు, అంటే అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదినైన స్వాస్థ్యము కేవలము మనము వారు స్వాధీనపరుచుకోవాలి. ఈనాడు కేవలం మనము యేసుక్రీస్తు కుటుంబములో జన్మించుట ద్వారా, ఆయనను అంగీకరించుట ద్వారా, ఆయన పిల్లలమవుట ద్వారా మనము ఈ స్వాస్థ్యము ఆయన మనకు అనుగ్రహించాడు కదా. ప్రభు ఆయన చేసినటువంటి వాగ్దానం కదా, చీట్ల ద్వారా వారికి అనుగ్రహించబడిన స్వాస్థ్యము. మరి ఏనాడు ప్రియులారా,
చీట్ల ద్వారా కాదు గాని దేవుని వాక్యము ద్వారా మనకు అనుగ్రహించబడినటువంటి వాగ్దానములు. చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయం 3-4 వచనాల్లో, ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములునైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దేవుని వాక్యము ద్వారా ఆయన వాగ్దానములను మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఆ వాగ్దానములను మనము ఎత్తి పట్టుకోవాలి, మనము క్లెయిమ్ చేయాలి, మనము వాటిని స్వాధీనపరుచుకోవాలి, మనము వాటిని స్వతంత్రించుకోవాలి. తర్వాత చూడండి, మొదటి 12 వచనాల్లో యూదా గోత్రపు సరిహద్దులు. ఇదిగో యూదా ఇక్కడి వరకే నీ భూభాగం, దక్షిణమున ఇక్కడి వరకే, తూర్పున ఇక్కడి వరకే, ఉత్తరాన ఇక్కడి వరకే, ఇదిగో పడమర ఆ సముద్రం ఉన్నదే అక్కడి వరకే. సరిహద్దులు నియమించబడ్డాయి. ఈనాడు కూడా విశ్వాసులమైన మనకు దేవుడు సరిహద్దులను ఉంచాడు. మనం ఆ సరిహద్దులలో మనం ఉండాలి. దేవుడు నియమించినటువంటి మేర, ఆ మేర మీరకూడదు. సరే, 2వ భాగం 13 నుండి 19 వరకు ఏం చెప్పుకున్నాం? కాలేబు మరియు అతని కుటుంబమునకు కేటాయింపబడిన స్వాస్థ్యము. కాలేబు చూడండి, 13వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోషువాకు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున యూదా వంశస్థుల మధ్యను యెఫున్నె కుమారుడైన కాలేబునకు 1 వంతును, అనగా అనాకీయుల వంశకర్త అయిన అర్బా యొక్క పట్టణమును ఇచ్చెను. అది హెబ్రోను. అక్కడ నుండి కాలేబు అనాకు యొక్క 3 కుమారులైన షేషాయి, అహిమాను, తల్మాయిను అనాకీయుల వంశస్థులను వెళ్ళగొట్టి వారి దేశమును స్వాధీనపరుచుకొనెను. ఇక్కడ కాలేబు ఆయన నమ్మకమైన వాడుగా దేవుని వెంబడించినవాడు, నమ్మకమైన వాడుగా అతడు దేవుని వెంబడించినవాడు. 13-14 వచనాల్లో మనం గమనించినప్పుడు అతడు ఎవరెవరిని వెళ్ళగొట్టాడు? అసలు కాలేబుకు దేవుడు దేన్నిచ్చాడు? అనాకీయుల వంశకర్త అయిన అర్బా యొక్క పట్టణము, అదే హెబ్రోను. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 9 వచనము నుండి, తర్వాత యూదా వంశస్థులు మన్యముల యందును దక్షిణ దేశమందును లోయ యందును నివసించిన కనానీయులతో యుద్ధము చేయుటకు పోయిరి. మరియు యూదా వంశస్థులు హెబ్రోనులో నివసించిన కనానీయుల మీదికి పోయి షేషాయిని, అహిమానును, తల్మాయిని హతము చేసిరి. ఆ హెబ్రోను పేరు కిర్యాత్ అర్బా యొక్క పట్టణము అన్నాడు. కాబట్టి ఈ భాగమును వారు స్వాధీనపరుచుకున్నారు. అయితే ఎవరి ద్వారా దీన్ని స్వాధీనపరుచుకున్నారు అన్నప్పుడు న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 12, కాలేబు కిర్యాత్ అర్బా లేదా కిర్యాత్ స్ఫేఫిర్ను పట్టుకొని కొల్లబెట్టువానికి నా కుమార్తె అయిన అక్సాను ఇచ్చి పెళ్లి చేసేదనని చెప్పగా, కాలేబు తమ్ముడైన కనజు కుమారుడగు ఒత్నీయేలు దాన్ని పట్టుకొనెను గనుక కాలేబు తన కుమార్తె అయిన అక్సాను అతనికిచ్చి పెళ్లి చేసెను. హెబ్రోను సహవాసము అనే మాటను గమనిస్తున్నాం. ఇక్కడ కాలేబు అనే మాటకు కుక్క అని అర్థం ఉన్నది. అంటే ఎన్నిక లేనివాడు ఎన్నికైన దానిని సంపాదించుకున్నాడు. దేవుని కృపయే. మనలో చాలా మంది ఎన్నిక లేని వారమే అని బైబిల్ గ్రంథములో తేటగా రాయబడి ఉన్నది. కొరింథీ 1వ పత్రిక 1వ అధ్యాయం, మనం ఎవరమట?
దేవుడు మనను రక్షించటానికి ఈ లోకములో మనము జ్ఞానులము, గొప్ప వంశము వారము కాముసుమి. మొదటి అధ్యాయం 26 కొరింథీ మొదటి పత్రిక. సహోదరులారా, మిమ్మను పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని, శరీర రీతిని జ్ఞానులు, గనులు, గొప్ప వంశపు వారు కాదు గాని దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు వెర్రి వారిని ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, ఆయన తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఆయన కృప. ప్రియులారా, కాలేబుకు దేవుడు ఆయన ప్రతిఫలమును అనుగ్రహించాడు. అంటే ఈ భూమిని దేవుడు ఇచ్చాడు అంటే దాని అర్థమేమి? ఈ కిర్యత్ సెఫీర్, కిర్యాత్ అర్బా, హెబ్రోను, అర్బా పట్టణం, అతని విశ్వాసమును దేవుడు ఘనపరిచాడు. విశ్వాసమునకు ప్రతిఫలమును అనుగ్రహించాడు. ఈనాడు కూడా ప్రియులారా, ప్రభుని అంగీకరించిన నీవు నేను మనం ఏం చేయాలి? మనము నమ్మకంగా సేవించాలి, నమ్మకంగా సాగి వెళ్ళాలి. ఒకవేళ దేవుని సన్నిధిలో మనము చేయవలసిన కార్యాలను చేయాలి. ప్రభు ఆయన ప్రతిఫలమును అనుగ్రహించువాడు. కిర్యాతర్బా, మనకు అనుగ్రహించబడే కిర్యాతర్బా, హెబ్రోను, సహవాసం. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనములో, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పునవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలువవలెను. దేవుడు జీతం ఇస్తాడు. పౌలు అన్నాడు, నేను నాటితిని, అపొల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగజేయువాడు దేవుడే. నాటువాడును నీళ్లు పోయేవాడును ఒకటే, ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొనును. ప్రకటన గ్రంథం 22:12 ఏమన్నాడు? ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున, వాని క్రియ చొప్పున ప్రతి వానికిచ్చుటకు సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. పిల్లల, ప్రభు ఆయన పరలోకములో మనకు ప్రతిఫలమును ఆయన అనుగ్రహించువాడు. ఇక్కడ స్వాస్థ్యమును ఆయన అనుగ్రహించాడు. పరలోకములో మనకు అనుగ్రహించబడే స్వాస్థ్యము, నేడు ఆయన అనుగ్రహించే ఆత్మలు, కిరీటములను ఆయన అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. కృత నిబంధన ప్రకారం 5 కిరీటాలు చెప్పబడ్డాయి కదండి. యాకోబు పత్రిక 1:2 జీవ కిరీటము అన్నాడు. తిమోతి 2వ పత్రిక 4:8 నీతి కిరీటము అన్నాడు. కొరింథీ మొదటి పత్రిక 9:25, 26, 27 అతిశయ కిరీటం, అక్షయ కిరీటం అన్నాడు. పేతురు మొదటి పత్రిక 5:4 మహిమ కిరీటము అన్నాడు. తెస్సలోనిక 5:2-19 ఆనంద కిరీటం. ప్రభు ఆయన కిరీటమును మనకు అనుగ్రహించువాడు, బహుమానమును ఆయన. అందుకే క్రియలు కలిగినటువంటి విశ్వాసమును మనము కలిగి ఉండాలి. తర్వాత 14వ వచనమును మనము గమనించినప్పుడు, అక్కడ నుండి కాలేబు అనాకు యొక్క ముగ్గురు కుమారులైన షేషాయి, అహిమాన్, తల్మాయి, ఆయన ముగ్గురు కుమారులను ఆయన ఓడించుట అనే మాటను. ప్రియులారా, ఈనాడు క్రొత్త నిబంధనలో ప్రభువును అంగీకరించిన దేవుని పిల్లలు, వారు ఎదుర్కొనేటువంటి 3 శత్రువులు ఉన్నారు. ఒకటి శరీరం, లోకము, సాతాను. ఇంకొక 3 శత్రువులను కూడా దేవుడు తన గ్రంథములో ఆయన వ్రాయించాడు. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాల్లో, లోకములో ఉన్నదంతయు 1 శరీరాశ, 2 నేత్రాశ, 3 జీవపు డంబము. ఇవి తండ్రి వలన పుట్టినవి కావు, ఇవి లోక సంబంధమైనవి. వీటిని మనము జయించాలి. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ భూలోకములో ఉండగా, మత్తయి సువార్త 4వ అధ్యాయం, లూకా సువార్త 4వ అధ్యాయం, శరీరాశ,
ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకో అన్నాడు. శరీరం. తర్వాత ఈ లోక మహిమలన్నిటినీ ఆయనకు చూపించే నేత్రాశ. ఈ దేవాలయం పై నుండి దూకు, దేవదూతలు నిన్ను పట్టుకుంటారు. జీవపు డంబం. ప్రభు ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా, లేఖనము ద్వారా అపవాదిని, వాని శోధనను ఓడించాడు, జయించాడు. తర్వాత చూడండి 15 నుండి 17 వచనాలు, లేదా 16, 17 వచనాలు. కాలేబు ప్రోత్సాహం, ఇతరులను ప్రోత్సహించిన కాలేబు ఇతరులకు వారి స్వాస్థ్యమును స్వాధీనము చేసుకొనుటకు ఆయన ప్రోత్సహించిన వాడు. కాలేబు కిర్యత్సెఫీరును పట్టుకొని దానిని కొల్లపెట్టిన వానికి నా కుమార్తె అయిన అక్షానిచ్చి పెండ్లి చేసేదనని చెప్పగా, కాలేబు సహోదరుడును కనజు కుమారుడునైన ఒత్నీయేల్ దాన్ని పట్టుకొనెను గనుక అతడు తన కుమార్తె అయిన అక్సాను అతనికిచ్చి పెండ్లి చేసెను. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయంలో ఈ వివరాలు మనకు ఉన్నాయి కదా. ఇక్కడ కాలేబు ఒక గొప్ప సాహసోపేతమైన నిర్ణయం ఆయన తీసుకున్నాడు కదా. ఇక్కడ ఒత్నీయేలు అనే మాటకు యెహోవా సింహము, దేవుని సింహము కదా. ఇతడు ఏం చేశాడు? ఇశ్రాయేలు ప్రజలలో ఒక న్యాయాధిపతిగా ఉన్నవాడు. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్ర పెట్టగా, యెహోవా కాలేబు తమ్ముడైన కనజు యొక్క కుమారుడు ఒత్నీయేలును రక్షకునిగా ఇశ్రాయేలు కొరకు నియమించి వారిని రక్షించాను. యెహోవా ఆత్మ అతని మీదికి వచ్చెను గనుక అతడు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతి అయి యుద్ధమునకు బయలుదేరి యెహోవా అరమ్నాహరాయిము రాజైన కుషన్ రిషాతాయిమును అతని చేతికి అప్పగించెను. 11 అతడు 40 సంవత్సరములు దేశమును నెమ్మదిగా పరిపాలించెను. ఈ భాగములో ఒత్నీయేలు ఆయన పోరాడి జయించిన రాజు, అపవాది. ఒత్నీయేలు అనగా దేవుని సింహం. ఇతడు ఏం చేశాడు? అక్కడ ఉన్నటువంటి కుషన్ రిషాతాయిము, అరమ్నాహరాయిము ప్రాంతం యొక్క రాజును ఓడించిన వాడు ఈ సింహము. పిల్లరా, అయితే యూదా గోత్రపు సింహమైన యేసు క్రీస్తు ప్రభువు వారు ఆయన ఏం చేశాడు? ఆయన అపవాదిని ఓడించిన వాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 5వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనములో, ఆ గ్రంథమును విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడును కనబడునందున నేను బహుగా ఏడ్చుచుండగా పెద్దలలో ఒకడు ఏడవకము, ఇదిగో దావీదు చిగురు, దావీదు యొక్క వేరు, దావీదు గోత్రమునకు సింహము, యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును ఇప్పుటకై జయము పొందాను. యేసు క్రీస్తు ప్రభువారు ఆయన జయము పొందినవాడు, అపవాదిని ఓడించినవాడు, సమాధిని ఓడించినవాడు, పాతాళమును ఓడించినవాడు. యేసు క్రీస్తు ప్రభు ద్వారా మనము కూడా ఆ జయములో పాలు పొందిన వారం. ప్రియులారా, మన ప్రభు ఆయన యూదా సంతానములో, యూదా గోత్రములో ఆయన జన్మించిన వాడు అని దైవ గ్రంథములో మనము గమనిస్తూ ఉన్నాం. తర్వాత మనం ఈ భాగాన్ని మనము గమనిస్తూ ఉండగా చూడండి, యెహోషువ గ్రంథం 15వ అధ్యాయం 18వ వచనము నుండి 19వ వచనం వరకు, 18, 19 వచనాల్లో ఈ కాలేబు కుమార్తె యొక్క విన్నపమును మనము గమనిస్తున్నాం. కాలేబు కుమార్తె యొక్క విన్నపం ఏమిటి? ఆమె విన్నపం 18, 19 వచనాలలో, మరియు ఆమె తన పెనిమిటి ఇంటికి వచ్చినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగుమని ఆమె అడగలేదు, అతనిని ప్రేరేపించాను. ఆమె గాడిదను దిగగా కాలేబు ఆమెను చూచి నీకేమి కావాలని ఆమెను అడగగా, అందుకు ఆమె నాకు దీవెన దయచేయము,
నువ్వు నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు, ఈ కొండ ప్రాంతాలను ఇచ్చి ఉన్నావు, దక్షిణ భూమిని ఇచ్చి ఉన్నావు గనుక నీటి మడుగులను నాకు దయచేయమనగా అతడు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చెను అనే ఈ దివ్యమైన మాటను మనము గమనిస్తున్నాం. ఈ భాగములో అడిగినటువంటి కాలేబు కుమార్తె అక్స ఆయనను అడిగాను, ఆమె నీకేమి కావాలని అడుగగా భర్తను ప్రేరేపించింది. ముందు అయ్యా నీవు అడుగు, మనకు ఆశీర్వాదము కావాలి, మనకు ఆశీర్వాదము కావాలి. ఏమిటి ఆశీర్వాదము, ఏమిటి ఆశీర్వాదము అన్నప్పుడు మా తండ్రి కొండ ప్రాంతాలను ఇచ్చాడు, ఇదిగో లోయ ప్రాంతాలు, నీటి ప్రాంతాలు కూడా నాకు కావాలి. ప్రియులారా, దైవ గ్రంథములో రాయబడి ఉన్నది, మనము కూడా ఏం చేయాలి? దేవుని ఆశీర్వాదములను అడగాలి. దేవుడు మనకు ఆశీర్వాదములను ఆయన అనుగ్రహించువాడు, దేవుడు ఆశీర్వాదములను అనుగ్రహించువాడు. కేవలము ఆయన దగ్గరకు వెళ్తే ఆశీర్వాదం, యేసుక్రీస్తు ప్రభువు ద్వారా ఆశీర్వాదం. కొత్త నిబంధనలో మరొక స్త్రీ ఉందండి, 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ. ఆమె యేసుక్రీస్తు ప్రభు యొక్క పై వస్త్రమును ముట్టితే చాలు నేను స్వస్థపడుదును అనుకొని అక్కడికి వెళ్ళింది. దేవుడు ఆమెకు స్వస్థతను ఆయన అనుగ్రహించాడు. అడగాలి. మత్తయి సువార్త 15వ అధ్యాయములో మరొక స్త్రీ ఉంది. ఆమెనే ఏమన్నారు? కనాను స్త్రీ. తూరు సీదోను ప్రాంతములో కనాను స్త్రీ, ప్రభువా నా కుమార్తెకు మీరు ఆరోగ్యము దయచేయమ్మా, నేను పిల్లలకు రొట్టె ముక్కలు ఇచ్చేవాడిని, మీరు కుక్క పిల్లలతో సమానం అంటున్నారు కదా యూదులు. ఆమె అంది, ప్రభువా ఆ కుక్క పిల్లలు కూడా యజమాని బల్ల మీద నుండి పడే రొట్టె పిల్లలు తింటాయి. అప్పుడు వెంటనే ఆమె, మా నీ విశ్వాసము గొప్పది. ఆమె అడిగి కుమార్తెకు ఆరోగ్యమును పొందినట్లుగా మనము చూడగలం. ప్రియులారా, కృత నిబంధనలో మనము గమనించినప్పుడు మనం కూడా అడగాలి అని ప్రభు మనకు నేర్పుతూ ఉన్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనములో అడుగుడి మీకు ఇవ్వబడును, అడుగు ప్రతివానికి ఇయ్యబడును. 9వ వచనములో మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన్ను రొట్టెనడిగిన ఎడల రాతినిచ్చునా, చేపనడిగిన ఎడల పామునిచ్చునా? మీరు చెడ్డవారయుండియు మీ పిల్లలకు మంచి ఈవులని ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో మంచి ఈవులనిచ్చును. తండ్రి తన కుమార్తెకు శ్రేష్టమైన ఈవులను ఆయన అనుగ్రహించాడు. పిల్లలు మనం కూడా అడిగి ఆయన ద్వారా శ్రేష్టమైన ఈవులను మనము పొందాలి కదా. మనము గమనిస్తున్నప్పుడు అక్స ఒక మంచి ఉదాహరణ. ఎందుకంటే ఆమె ఒక మనవి అభ్యర్థన సహాయము కొరకు కోరింది, తన భర్తను అడిగింది. ఆమె తన తండ్రిని పొలము అడగమని ఒప్పించింది. ప్రార్థనలో సహాయము అడగడం ఒక మంచి మాదిరి. అక్స ప్రార్థన ఒక మంచి ఉదాహరణ. ఎందుకంటే ఆమె ప్రార్థనలో వినయం ఉన్నది, ఆమె ప్రార్థనలో ఆసక్తి ఉన్నది. అక్స ప్రార్థన ఒక మంచి ఉదాహరణ. ఎందుకంటే ఆమెకు కావలసినది అడిగింది. తన ప్రజలు అడగడం, దేవుడు వినడం ఆయనకు ఆనందం. అక్స యొక్క ప్రార్థన యొక్క సరళత, సామాన్యంగా నాకు ఒక ఆశీర్వాదం ఇవ్వండి ఆమె విజ్ఞాపన కదా. దేవుని సన్నిధిలో ప్రియులారా మనం కూడా అడిగి మనము పొందాలి. మన ప్రభువు మనము అడిగిన వాటికంటే ఎక్కువ ఇచ్చేవాడు ఆయన. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 20-21 వచనాన్ని మనం చదివినప్పుడు మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటికంటేను ఊహించు వాటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి
యేసుక్రీస్తు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక అనే మాటను మనం గమనిస్తున్నాం. తర్వాత 3వ భాగం చూడండి. మొదటి 12 వచనాల్లో యూదా గోత్రపు సరిహద్దులు, 13 నుండి 19 వరకు కాలేబు అతని కుటుంబమునకు కేటాయించిన స్వాస్థ్యము, 20 నుండి 63 వరకు యూదా గోత్రము వారు ఆక్రమించిన నగరాలు, గ్రామాలు, ఆ ప్రాంతాలు, వాటి పేర్లను మనము గమనిస్తూ ఉన్నాం. చూడండి 20వ వచనము నుండి, యూదా వంశస్థుల గోత్రమునకు వారి వారి వంశముల చొప్పున కలిగిన స్వాస్థ్యమిదే. దక్షిణ దిక్కున ఎదోము సరిహద్దు వరకు యూదా వంశముల గోత్రముల యొక్క పట్టణములు ఏవనగా అంటూ ఒక 29 పట్టణాలను 32వ వచనం వరకు ఆయన వివరించాడు. ఆ తర్వాత 21 నుండి లేదా 33 నుండి మనము గమనిస్తూ ఉండగా కొన్ని పట్టణాల పేర్లు చెప్పాడు. పట్టణాల పేర్లు, ఆ పేర్ల వివరాలను ఆయన వివరించాడు. పిల్లరా, ఈ భాగాన్ని మనం గమనించినప్పుడు ఈ నగరాలన్నీ 29 నగరాలు అని లేదా 38 నగరాలుగా అవి లెక్కించబడినట్లుగా మనం చూడగలం. దేవుడు అంటే ఈ పేర్లు ప్రత్యేకంగా ఎందుకు ఆయన ప్రస్తావించాడు అంటే, ఇవి వాస్తవమైన నగరాలు, ఆ కొండల మీద ఉండే పట్టణాలు, లోయలలో ఉండే పట్టణాలు, సముద్ర తీరముల యందు ఉండే పట్టణాలు, ఈ పట్టణాల పేర్లు. కారణం ఏంటంటే, ఇక్కడ ఆత్మీయంగా ఒక పాఠాన్ని చూడగలం. దేవుడు తన మందలోని ప్రతి సభ్యునిని ఆయన ఎరిగినవాడు, పేరు పేరున ఎరిగినవాడు, ఆకాశ నక్షత్రముల పేర్లు ఎరిగినవాడు, ఆయనను అంగీకరించిన వారి పేర్లను ఎరిగినవాడు. ప్రతి సభ్యునికి ప్రతి తన బిడ్డకు ఇచ్చిన వాగ్దానములన్నిటిలో వాగ్దానములను నిలువబెట్టుకునుటలో దేవుడు నమ్మదగినవాడు. స్వాస్థ్యము వారికి ఇవ్వబడి ఉండగా, మనకు యేసు క్రీస్తు ప్రభువును నమ్మిన ప్రతి విశ్వాసికి పరలోకములో ఒక నివాస స్థలమును దేవుడు ఏర్పరచి ఉన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 2-3 వచనాల్లో, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోవదును. ప్రియులార, పరలోకములో ప్రభువు మనకొక పరిపూర్ణమైన స్వాస్థ్యమును అనుగ్రహించాడు. నమ్మదగిన వాడాయన. తెస్సలోనిక మొదటి పత్రిక 5:24లో మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు అన్నాడు. మన ప్రభువు ఆయన మాట తప్పనివాడు కదా. ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞలను గైకొన్న యూదా గోత్రపు వారు కాలేబు, కనజు కుమారుడైన ఒత్నీయేలు, అక్సా కదా. కారణం ఏమిటంటే ఆయన కృపచూపువాడు. ద్వితీయోపదేశకాండం 5:7లో ఏమనుంది? కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు, తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధన స్థిరపరచువాడును, 1000 తరముల వరకు కృపచూపువాడును, నమ్మదగిన వాడును. మన ప్రభువు ఆయన నమ్మదగినవాడు కదా. ఆయన సంపూర్ణముగా ఆయన అనుగ్రహించువాడు. ఆఖరి 63వ వచనం చూడండి. యెరూషలేములో నివసించిన యెబూసీనీయులను యూదా వంశస్థులు తోలి వేయలేకపోయిరి గనుక యెబూసీనీయులు నేటి వరకు యెరూషలేములో యూదా వంశస్థుల యుద్ధ నివసించుచున్నారు. ఇక్కడ యెబూసీనీయులను వారు వెళ్ళగొట్టలేకపోయిరి అనే మాట. ఇక్కడ ఒక మాట చెప్పాలంటే, యూదా వారు కూడా వారి ఓటమి ఇక్కడ ఉన్నది. సంపూర్ణముగా వారు దానిని స్వాధీనపరుచుకోలేకపోయారు. యెబూసీనీయులను వారు ఉండనిచ్చిరి అన్నాడు. యెబూసీనీయులను వారు ఉండనిచ్చిరి. పర్వత ప్రాంతాలలో వారిని ఉండనిచ్చారు.
న్యాయాధిపతుల గ్రంథం 1:21 యెరూషలేములో నివసించు యెబూసీనీయులను బెన్యామీనీయులు వెళ్ళగొట్టలేదు వెళ్ళగొట్టలేదు కదా. యెబూసీనీయులు అక్కడే వారు ఉండిపోయారు. సమూయేలు 2వ గ్రంథం 5:7 యెబూసీనీయులు దావీదు లోపలికి రాలేడని తలంచి, నీవు వచ్చిన ఎడల ఇచ్చట గుడ్డివారును కుంటివారును నిన్ను తోలివేతురని దావీదుకు వర్తమానము పంపి ఉండిరి. యెబూసీనీయులు దావీదు కాలములో తిరగబడిన వారుగా ఉన్నారు. దావీదు కాలము వరకు వారు ముప్పుగా ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలకు. దేవుడు హెచ్చరించిన శరీర పాపములను మనము జయించకపోతే నేటికి అవి మనకు ఒక ముప్పుగా, ఒక ముళ్ళుగా అవి ఉంటాయి. కానీ యేసు క్రీస్తు ప్రభు ఆయన పరిపాలించే రోజు సర్వలోకమును ఆయన స్వాధీనపరుచుకుంటాడు. సర్వలోకమును ఆయన జయిస్తాడు. ఆ రోజు ప్రియులారా రాజ్యము ఆయనదిగా ఉంటుంది. జకరియా గ్రంథం 14వ అధ్యాయములో యెహోషువ కాలములో వారు వెళ్ళగొట్టలేకపోయారు. కానీ యేసు ప్రభువారి కాలం ఒకటి వస్తుంది. జకరియా గ్రంథం 14:9 యెహోవా సర్వలోకమునకు రాజయ్యుండును, అన్ని రాజ్యములు అన్ని దేశములు సమస్తము ఆయనకు లోబడి ఉంటుంది, ఆయన పరిపాలించే దినము ఉంటుంది. ప్రియులారా ఈనాడు ప్రభువును అంగీకరించిన మనం మన శరీరమును ఏ ఏ ప్రాంతాలను మనం జయించలేకపోతున్నాము వాటిని ప్రభువుకు అప్పగించి ఆయన ద్వారా జయమును పొందాలి. అందుకే రోమాపత్రిక 12:1 కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి అని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ప్రభు నమ్మాము. ఏ ఏ ప్రాంతాలలో నీవు బలహీనంగా ఉన్నావో, ఆయా ప్రాంతాలను జయించలేకపోతున్నావో వాటిని ప్రభువుకు అప్పగించి ప్రభు ద్వారా జయమును పొంది వాటిని స్వాధీనపరుచుకొని జయ జీవితమును జీవించటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను సహాయమును దయచేయునుగాక. ఆమేన్.